ఫ్రెండ్స్, టెక్నో నుంచి టెక్నో పోవా 2 5G వచ్చింది. ఓవరాల్ గా పోవా సిరీస్ మెయిన్లీ పర్ఫార్మెన్స్ మీద ఫోకస్ చేస్తుంది. అంటే మంచి చిప్సెట్ విత్ హార్డ్వేర్ తో వస్తుంది. బడ్జెట్ సెగ్మెంట్ లో పోవా సిరీస్ మంచి వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్స్ తీసుకొస్తుంది. ఇప్పుడు పోవా కరూ 2 ఫోన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫోన్. దీంట్లో కొన్ని థింగ్స్ చాలా ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ అండ్ బ్యాటరీ కెపాసిటీ అయితే క్రేజీ లెవెల్. దీంట్లో 8000 mAh బిగ్ బ్యాటరీ వస్తుంది. దాదాపు ఇప్పుడు లాంచ్ అవబోతున్న మొబైల్స్ లో చాలా వరకు 8000 mAh బ్యాటరీ వస్తుంది. మీరు చాలా వరకు కెమెరా మాడ్యూల్స్ రౌండ్ లేదా స్క్వేర్ లేదా రెక్టాంగిల్ లో చూసుంటారు. బట్ ఈ ఫోన్ లో ట్రయాంగిల్ షేప్ లో వస్తుంది. ఇక్కడ డిఫరెంట్ లుక్ ఇవ్వడానికి ట్రై చేశారు. దీంట్లో 45 వాట్ ఛార్జింగ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అంటే ఈ మొబైల్ ని ఛార్జ్ చేయడానికి మీకు అట్లీస్ట్ 2.5 hours to 3 hours టైం పడుతుంది. ఈ ఫోన్ చేతిలో పట్టుకుంటే 8000 mAh బ్యాటరీ ఉన్న ఫీలింగే ఉండదు. ఏదో ఒక నార్మల్ 5000 mAh బ్యాటరీ ఉన్న వెయిట్ లోనే ఉంటుంది. అండ్ దీని థిక్నెస్ వింటే షాక్ అవుతారు. ఇది 7.5 mm థిక్నెస్ తో వస్తుంది. డిజైన్ అయితే ఫ్యూచరిస్టిక్ గా ఇచ్చారు. ఒక టెకీ వైబ్ లో ఉంటుంది. కెమెరా మాడ్యూల్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. మీరు పబ్లిక్ లో ఉన్నప్పుడు ఏ ఫోన్ వాడుతున్నారు అని చెప్పి డెఫినెట్లీ అడుగుతారు. 8000 mAh బ్యాటరీ ఉంది కాబట్టి దీని వెయిట్ ఎంత ఉంది అనుకుంటున్నారు? వెయిట్ వింటే షాక్ అవుతారు. ఇది అండర్ 200 grams లో ఉంటుంది. అంటే 194 grams ఉంటుంది. అసలు ఇంత పెద్ద బ్యాటరీని ఎలా ప్యాక్ చేశారంటారు? దీని పోర్ట్స్ అండ్ బటన్ విషయానికి వస్తే బాటమ్ లో సిమ్ ట్రే, మైక్, టైప్ సి పోర్ట్, స్పీకర్ గ్రిల్, రైట్ సైడ్ లో పవర్ ఆన్ ఆఫ్ బటన్, ఆరెంజ్ ఎసెంట్ లుక్ లో వస్తుంది, వాల్యూమ్ రాకర్స్, అలాగే టాప్ సైడ్ లో నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అండ్ లెఫ్ట్ సైడ్ లో నథింగ్. ఇది బేస్ వేరియంట్ 8GB RAM 128GB స్టోరేజ్ తో వస్తుంది. ఇది డ్యూయల్ నానో సిమ్ సపోర్ట్ తో వస్తుంది. దీంట్లో ఎలాంటి ఎక్స్పాండబుల్ స్టోరేజ్ లేదు. డిస్ప్లే లో మాత్రం ఎలాంటి కాంప్రమైజెస్ అయితే లేవు. దీంట్లో 6.78 inch 144 Hz AMOLED డిస్ప్లే వస్తుంది. అది కూడా 3D కర్వ్ డిస్ప్లే తో. అండ్ దీంట్లో లిటరల్లీ పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 4500 nits వస్తుంది. అండ్ బెజల్స్ చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి. అండ్ దీని స్క్రీన్ టు బాడీ రేషియో 93% to 94% ఉంటుంది. సో డిస్ప్లే లో ఎలాంటి కాంప్రమైజెస్ అయితే లేవు. సో డిస్ప్లే ఈజీగా అండ్ స్మూత్ గా ఉంటుంది. ఎందుకంటే ఇది 144 Hz తో వస్తుంది కాబట్టి. చాలా మొబైల్స్ లోను 120 కాకుండా 144 Hz వస్తుంది. అండ్ కొన్ని మొబైల్స్ లో అయితే 165 Hz రిఫ్రెష్ రేట్ కూడా వస్తుంది. దీంట్లో పర్ఫార్మెన్స్ కోసం MediaTek Dimensity 7100 చిప్సెట్ వస్తుంది. ఇది ఫస్ట్ టైం వింటున్నాం ఈ చిప్సెట్ ని. పర్ఫార్మెన్స్ వైస్ MediaTek Dimensity 7300 కన్నా ఇది కొంచెం లోవర్ సైడ్. అండ్ దీని అంతు స్కోర్ వచ్చేసి 7.5 lakhs to 8 lakhs ఉంటుంది. అండ్ దీంట్లో LPDDR5X RAM టైప్ వస్తుంది. బట్ ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే UFS 2.2 స్టోరేజ్ వస్తుంది. అట్లీస్ట్ 3.1 అన్నా ఇస్తే బాగుండేది. అండ్ గేమింగ్ విషయానికి వస్తే అంత హెవీ గేమింగ్ అయితే కాదు. దీంట్లో COD అండ్ BGMI 60 FPS లోనే సపోర్ట్ చేస్తుంది. పోవా సిరీస్ ఎప్పుడు పర్ఫార్మెన్స్ మీద ఫోకస్ చేస్తాయి. బట్ ఈసారి ఫోకస్ చేయలేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రైస్ కి ఈ చిప్సెట్ అసలు మ్యాచే కాదు. మీరు అండర్ 20,000 లో చూసుకున్నా సరే MediaTek Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్ కూడా వస్తుంది. బట్ పోవా ఎందుకు ఈ 7100 చిప్సెట్ యూస్ చేస్తుంది? సాఫ్ట్వేర్ వచ్చేసి Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది విత్ iOS 16. దీంట్లో 3 years మేజర్ అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. నార్మల్ గా 3 years మేజర్ అప్డేట్స్ అండ్ 4 years 5 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. బట్ ఇది 3 years మాత్రమే ఆఫర్ చేస్తుంది. అండ్ మీరు ఫోన్ కొని సెటప్ చేసే టైంలో చాలా థర్డ్ పార్టీ యాప్స్ అయితే ఉంటాయి. మంచి విషయం ఏంటంటే అది అన్ఇన్స్టాల్ చేయొచ్చు. UI గ్లాస్ మార్ఫిక్ స్టైల్, యానిమేషన్ స్మూత్ గా ఉంటాయి. AOD అండ్ లాక్ సిస్టమ్ కస్టమైజేషన్ పాసిబుల్. AI ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో తన ఓన్ AI అసిస్టెంట్ ఉంది, ఎల్లా AI. ఇది టెక్స్ట్ నుంచి ఇమేజ్, స్కాన్ టు డాక్యుమెంట్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఫ్లాష్ మెమో, వీడియో జనరేషన్, ఇమేజ్ కి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, పర్సన్ రిమూవల్ లాంటి ఫీచర్స్ ఉంటాయి. దీంట్లో ఇండియన్ లాంగ్వేజెస్ సపోర్ట్ ఉంది. హిందీ, తెలుగు, తమిళ్, మరాఠీలో ఉన్నాయి. సెన్సార్స్ అండ్ కనెక్టివిటీ విషయానికి వస్తే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ లో ఎలాంటి ఇష్యూ లేదు. ఇన్ టైమ్ లోనే అన్లాక్ చేస్తుంది. అండ్ ఫేస్ అన్లాక్ కూడా ఫాస్ట్ గానే ఉంటుంది. దీంట్లో డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది. అండ్ బ్లూటూత్ 5.2 బట్ NFC అయితే లేదు. ఇక్కడ ఎక్స్ట్రా కనెక్టివిటీ చిప్స్ వచ్చేసి వైఫై చిప్ ఒకటి ఉంది, ప్లస్ సిగ్నల్ ఎన్హాన్సర్ ఒకటి. అండ్ దీంట్లో షాకింగ్ ఏంటంటే 25 5G బ్యాండ్ సపోర్ట్స్ ఉన్నాయి. నేను ఇంతవరకు చూసిన ఫోన్స్ లో 13 to 14 5G బ్యాండ్స్ ఉన్నాయి. బట్ ఇదే హైయెస్ట్ 5G బ్యాండ్స్ సపోర్ట్ తో ఉంది. అండ్ మల్టీమీడియా విషయానికి వస్తే డిస్ప్లే బ్రైట్ అండ్ కలర్ఫుల్ గానే ఉంది. వీడియో వివింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. బట్ ఇక్కడ HDR సపోర్ట్ అయితే లేదు. నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ HDR అయితే లేదు. అలాగే దీంట్లో మోనో స్పీకర్స్ మాత్రమే ఉన్నాయి. బట్ మంచి విషయం ఏంటంటే దీంట్లో డాల్బీ అటమ్ సపోర్ట్ ఉంది. సో స్టెరియో స్పీకర్స్ అయితే లేవు. కెమెరా విషయానికి వస్తే రియర్ లో 50 MP 2 MP వస్తుంది. అల్ట్రా వైడ్ అండ్ టెలిఫోటో సెన్సార్స్ అయితే లేవు. సెల్ఫీలో చూసుకుంటే 13 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. కెమెరా ఫీచర్స్ చాలానే ఉన్నాయి. AI పోర్ట్రేట్, సూపర్ నైట్, స్కై షాప్, ప్రో మోడ్, పానోరామా, డాక్యుమెంట్స్, టైమ్ ల్యాప్స్, డ్యూయల్ వీడియో, వ్లాగ్, స్లో మోషన్. వీడియో రికార్డింగ్ లో 2K 30 FPS లో మాత్రమే సపోర్ట్ ఉంది. మంచి లైటింగ్ కండిషన్ లో డీసెంట్ ఫోటోస్ వస్తాయి. లో లైట్ లో అయితే చాలా
స్ట్రగుల్ అవుతుంది అండ్ ఫోటోస్ అంతా ఎన్హాన్స్మెంట్ అయితే కావు. దీంట్లో మెయిన్ ఫోకస్ కెమెరా కాదు, బ్యాటరీ డిజైన్, స్లిమ్నెస్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసింది. దీంట్లో USB 2.0 వస్తుంది అండ్ వైడ్ 1L1 సపోర్ట్ కూడా ఉంది అండ్ ఆల్సో IP64 రేటింగ్ ఉంది అండ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్. దీంట్లో SGC 5 స్టార్ రేటింగ్ డ్రాప్ టెస్ట్ ఉంది అండ్ ఫోన్ చాలా డ్యూరబుల్. సో ఫైనల్ గా పోవా కరూ 2 5G లో మెయిన్ హైలైట్స్ వచ్చేసి 8000 mAh బ్యాటరీ, 194 grams వెయిట్ అండ్ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, స్లిమ్ అండ్ ప్రీమియం డిజైన్. ఈ ఫోన్ డిజైన్ చాలా మందికి నచ్చుతుంది. సో ఫైనల్ గా చెప్పాలంటే ఈ ప్రైస్ కి ఇది వర్తా కాదా కామెంట్ చేయండి.